తాలిబన్లతో భారత ప్రభుత్వం దుబాయ్లో భేటీ అయింది. ఎందుకు ఏమిటి ఈ వ్యవహారానికి సంబంధించిన చిన్న కథనం చూద్దాం. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మొత్తకీతో దుబాయ్లో చర్చలు జరపడం ఒక్కసారి సంచలనం కలిగింది. అది సరిగ్గా పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ ఆఫ్ఘన్లో ఉండగా ఆఫ్ఘన్కి తక్షణ ఆహార సాయం కోసం భారత్ 50 మిలియన్ టన్నుల గోధుమలు సరఫరా చేస్తోంది. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. అమెరికా ఇల్లు సరిదిద్దుకోవాలి. తన దేశంలో జరుగుతున్న యుద్ధంలో తలమునకలైన రష్యా వచ్చి ఆఫ్ఘన్ విషయాలు ఏమీ పట్టించుకోలేదు. ఈ టైంలోనే చైనా బెల్ట్ రోడ్డు వ్యవస్థ ద్వారా ఆఫ్ఘన్పై పెంచుతున్న పట్టుని ఆపాలి. తాలిబాన్ ఆఫ్ఘన్ని భారత వ్యతిరేక శక్తులకి అడ్డాగా మార్చకూడదు. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా పాకిస్తాన్ ఆఫ్ఘన్లో వేలు కాలు పెట్టకూడదు. ఇరాన్ ఆఫ్ఘన్ వ్యవహారంలో తలపెట్టకూడదు. అయితే తాలిబాన్లో నమ్మచ్చా అన్నది పెద్ద ప్రశ్న. వంటింట్లో కిటికీలు కూడా మూసేసి ఉంచాలి. దాంట్లోంచి మహిళ బయటికి రాకూడదని ఫత్వా ఇచ్చింది ఈ మధ్యనే తాలిబాన్. అల్లా ఆజ్ఞలు సరిగ్గా పాటించేది మేమే అని కూడా అంటారు వాళ్ళు. మరోవైపు గత తీవ్ర సంక్షోభ సమయంలో కూడా